అమెరికా వెళ్ళినా సరే మన వాళ్ళ బుద్ధులు మారవు. ఈ మాట ఎందుకన్నానంటే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టింది. అమెరికాలో ఈ ఫ్యామిలీ వేరే ప్రాంతంలో ఉండేవారంట. అయితే పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే ఇంకొక ప్రాంతానికి మారుకుని వచ్చారు, ఇల్లు మారి వచ్చారంట. అయితే అక్కడ పిల్లల్ని కొత్తగా స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్లో హాలిడేస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి అని చెప్పేసి ఫస్ట్ డే రోజున ఆ పిల్లల్ని తీసుకుని స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళిందంట. అంటే రోడ్డు మీద దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అమ్మాయి వెళ్ళగానే ఒక పెద్ద ఆవిడ ఉందంట. ఉంటే ఈ అమ్మాయి పిల్లలతోటి తెలుగులో మాట్లాడుతూ ఉండేసరికి ఆ పెద్దావిడ చూసి మీరు తెలుగు వాళ్ళ అని అడిగిందంట. అవునండి అని చెప్పేసరికి వెంటనే ఆ పెద్దావిడి పేరు ఊరు ఏమీ అడగకుండా మీరు ఏం క్యాస్ట్ అని చెప్పేసి ఈ అమ్మాయిని అడిగిందంట. ఎంత కోపం వస్తుంది చెప్పండి. చక్కగా ఏ ఊరమ్మా, మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుండి వచ్చారు, ఆంధ్రాలో మీది ఏ ఊరని ఇలా చక్కగా పరిచయం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. కానీ అవేమీ అడగకుండా మీరు తెలుగు వాళ్ళ అని అడిగి మీరు ఏం క్యాస్ట్ అని అడిగితే ఎంత ఒళ్ళు మండుతుంది చెప్పండి. అంటే కొంతమంది ఇలా కులపిచ్చున్న వాళ్ళు కూడా ఉంటారు. పైగా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇలా కులాల గురించి మాట్లాడితే ఎంత అసభ్యకరంగా ఉంటుంది. అసలు వేరే దేశం వెళ్ళామనంటే అమ్మ మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కనబడితే బాగుండు, కొంచెం జతగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం టైం పాస్ అవుతుంది, ఏదన్నా సాయం కావాలని అంటే దొరుకుతుందని ఇలా ఆతృతగా వెతుక్కుంటూ ఉంటారు మన వాళ్ళు ఎక్కడున్నారని. ఈ అమ్మాయికి వెంటనే చిరాకు వేసిందంట. నా పేరేంటో అడగలేదు, మేము ఏం ఉద్యోగాలు చేస్తామో ఏమీ అడగలేదు, అసలు మా ఊరేంటో కూడా అడగకుండానే డైరెక్ట్గానే ఆవిడ క్యాస్ట్ గురించి అడిగిందనంటే ఈవిడ ఒకవేళ నేను క్యాస్ట్ చెప్పానంటే వాళ్ళ క్యాస్ట్ కాకపోతే నన్ను దూరం పెడుతుందని మనసులో వెంటనే అనుకుని ఇంకా ఆవిడతోటి మాట్లాడడం మానేసి వెంటనే ఆ పిల్లల్ని బస్ ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసిందంట. ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందంట దీని గురించి ఖచ్చితంగా వీడియో చేయాలి, ఇండియా నుంచి మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా కులాల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ అమ్మాయి కోపం వచ్చి సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పైగా కులాల గురించి మాట్లాడుతున్నారు, ఇంతకంటే చండాలం ఏమన్నా ఉందా, వీళ్ళకి కులపిచ్చి పోలేదని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఒక వీడియో పెట్టింది. నిజంగా ఎంత బాధగా అనిపిస్తుందండి. మనం ఇక్కడ ఊర్లో ఉన్నట్టే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని కులాల గురించి మాట్లాడినట్టు అమెరికా వెళ్ళినా కూడా అదే మాట్లాడతామని అంటే నడుస్తుందా చెప్పండి. విదేశాల్లో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు అయితే చాలు జతగా ఉంటే బాగుంటుందని ఇలా ఆలోచించాలి. కానీ మీ క్యాస్ట్ ఏంటనంటే సరే ఈ అమ్మాయి క్యాస్ట్ చెప్పింది అనుకోండి, ఆ పెద్ద ఆవిడ క్యాస్ట్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ కులం కాదనుకోండి, ఈ అమ్మాయితో మాట్లాడడం మానేసి దూరం పెట్టేసింది కదా. అందుకే కదా ఆ ఉద్దేశంతో ఆవిడ అడిగింది. చూడండి ఎలా ఉన్నారో మనుషులు. చాలామందికి ఇది నచ్చదు. మన తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి చక్కగా ముందు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అమ్మయ్య మన తెలుగు వాళ్ళు జతగా ఉంటారులే అని అనుకోవాలి. వాళ్ళతో కలిసిమెలిసి ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ కులం అని ఒకరికొకరు వీళ్ళే చెప్పేసుకుంటారు. వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ పనితీరుని బట్టి, వాళ్ళ ఇంట్లో చేసే పనులు బట్టి వాళ్ళు ఏం కులం అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ముందు మనిషి కనబడగానే నీ కులం ఏంటో తెలుసుకొని ఏం ఉద్ధరిస్తారు, ఏం సాధిస్తారు చెప్పండి. మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు, మన కులం వాళ్ళతోనే మనం పరిచయం పెట్టుకొని వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తామా. చదువుకున్నప్పటి నుండి రకరకాల కులాల వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. కులం ఏంటని అడిగి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలని అంటే ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందో చెప్పండి. అంత పట్టించుకునే వాళ్ళు అసలు అమెరికా దాకా ఎందుకు వెళ్ళాలి. అక్కడ అమెరికాలో ఏదైనా హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటుందో మనం చూస్తాం. అన్ని రకాలు తింటారు, అన్నీ చేస్తారు. మరి ఈవిడికి ఇంత కులపిచ్చున్నది ఇండియా నుంచి అమెరికాకి ఎందుకు వెళ్ళాలి చెప్పండి. అక్కడికి వెళ్ళి ఇలా కులం గురించి అడగకూడదు అన్న విషయం తెలీదా. వాళ్ళ పిల్లలో, వాళ్ళ కొడుకులో, వాళ్ళ కోడల్లో, కూతుళ్ళో ఎవరో ఒకరు చెప్తారు కదా, అమ్మ ఇక్కడ ఇలా అడగకూడదు, అమ్మ ఇక్కడ ఈ పని చేయకూడదు, అమ్మ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని. మరి ఇంట్లో వాళ్ళు కూడా ఆవిడకి చెప్పలేదా. కొంతమంది ఇలా కూడా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే మన ఇండియాలో చేసినట్టే చిల్లర పనులు అక్కడ కూడా చేద్దామని చూస్తారు. అది అందరికీ నచ్చదండి. ఇండియాలో ఎలా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మార్పులు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది మన దేశం కాదు, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని బట్టి చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడలాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ అది పాడేస్తాం, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తాం, ఎక్కడ పువ్వులు కనబడితే అక్కడ పువ్వులు కోసేస్తాం, ఎక్కడేది దొరికితే అది ఎత్తుపోతామని అంటే ఇండియాలో చేసినట్టు అక్కడ చేస్తే వాళ్ళు ఊరుకుంటారో చెప్పండి. ఇప్పుడు ఒక దేశం వెళ్ళామంటే ఆవిడ కూడా ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్తుంది, కొంచెం అన్నీ తెలిసే ఉంటాయి కదా, అసలు తెలియకుండా అయితే ఉండవు కదా. ఆవిడ ఒంటరిగా బస్సు దగ్గరికి వచ్చిందని అంటే ఆవిడ ఎన్నాళ్ళ నుంచి అక్కడ ఉండే ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, ఇక్కడ ఎలా ఉండాలనే విషయం కూడా ఆవిడకి తెలుసు. కొంతమంది ఆడవాళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. దేశం మారినా సరే వీళ్ళ బుద్ధుల్లో మాత్రం మార్పులు రావు. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే మీ తల్లులకు కానీ ఎవరికైనా సరే చెప్పండి. పెద్దవాళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఎవరిని నువ్వు అడక్కు, మామూలుగా మాట్లాడు, మీ ఊరేంటి, ఎక్కడ ఉంటారు, ఏం ఉద్యోగం చేస్తారని ఇలా అడుగు, అంతవరకే. కానీ మీరు ఏం క్యాస్ట్ అని మాత్రం అడక్కమ్మా, అది చాలా తప్పు, అవతల వాళ్ళకి నచ్చదని చెప్పేసి మీ ఇంట్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో మీ తల్లిదండ్రులకి చెప్పండి. వాళ్ళకి తెలియక ఏంటంటే ఇలా వాకింగ్లకి అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు. సరే మన వాళ్ళు కదా అని చెప్పేసి ఎవరైనా అభిమానంగా మాట్లాడతాం. మాట్లాడినప్పుడు
వీళ్ళు ఇలా కులాల గురించి మాట్లాడారనుకోండి, అవతల వాళ్ళకి నచ్చదు. ఇదిగో పలానా ఆవిడ ఇలా అడిగిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పుకోవడం, అందరికీ చెప్పడం, లేదంటే తీసుకువెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడం, ఇలాంటివి కూడా చేస్తారు. అమెరికా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే, మన కులం వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, మన కులం వాళ్ళే మనకు దొరకాలి, బయట వాళ్ళతోటి వేరే కులం వాళ్ళతోటి మేము ఫ్రెండ్షిప్ చేయమనంటే అలాంటివి దొరకవు. ఒక్కోసారి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కులం వేరే కులం వాళ్ళే మీకు సహాయపడాల్సిన పరిస్థితి, మీ కులం వాడు వచ్చి ఎవడో కూడా మీకు సహాయం చేయడు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది చూడండి, మా కులం అనేసి ఓ అని పాకులాడుకుంటారు, కానీ అవసరానికి ఆ కులం వాడు ఎవడో కూడా రాడు, వేరే కులం వాడు వచ్చి వాళ్ళకి సాయం చేస్తారు. అలాంటి సంఘటనలు అయితే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ కుల పిచ్చిని తగ్గించుకోండి. ఇక్కడ ఉన్నట్టే మేము కూడా అక్కడ కులాల గురించి మాట్లాడి కులాల గురించి ఓ పీకులాడతామని అంటే అది కుదరదు. ఎవరి కులం అంటే వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఎవరి కులంతో వాళ్ళకి ఉండాలని ఉంటుంది, కానీ అది మనసులోనే పెట్టుకోండి, బయటకు చూపించకండి. అరే అవతలావిడ ఏం కులమో తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఇలా కులం గురించి అడిగిందనంటే నిజంగా నమస్కారం పెట్టాలి. ఆవిడ అమెరికాలోనే ఇలా అడిగిందనంటే మరి ఇండియాలో ఇంకెంతమందిని ఇలా అడిగిందో. విదేశాలకు వెళ్ళినా సరే వీళ్ళ బుద్ధులు మారలేదని అంటే చాలా చిరాగ్గా అసభ్యకరంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయి దేశం కాని దేశంలో ఉండి ఇలా మనవాళ్లే వచ్చి నన్ను ఇలా క్యాస్ట్ గురించి అడిగారు అంటే ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి. అంటే మన ఇండియా వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి కులాల గురించి ఓ కొట్టుకుంటున్నారనమాట. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏదో ఒక స్టోర్కి వెళ్తాం, లేదంటే హోటల్కి వెళ్తాం, అక్కడ మన కులం వాడే వండి పెడతాడండి. దిక్కులేనప్పుడు ఏదైనా సరే తినాలి. ఇప్పుడు అమెరికా అంటే అక్కడ అన్నీ దొరకవు, అందరితో పాటే మనం అన్ని రకాలు అమ్ముతారు ఆ స్టోర్లో. అయినా కానీ దాని పక్కనున్న వస్తువును మనం తెచ్చుకోవట్లేదా, మనం వాడుకోవట్లేదా? ఏం చేస్తారు? అక్కడ ఇంకో మార్గం లేదు, గతి లేదు, దొరకవు. అక్కడ నువ్వు కులాలు చూస్తున్నావా? అక్కడ పంది మాంసం పెట్టాడు, ఇక్కడ ఆవు మాంసం పెట్టాడు, ఇక్కడ రొయ్యలు పెట్టాడు, ఇక్కడ చేపలు పెట్టాడని మీకు కావాల్సిన వస్తువుని తెచ్చుకోవడం మానేలేదు కదా. ఆ ఫ్రీజర్లో అన్నీ పెడతారు, అయినా సరే తెచ్చుకోవాలి, తినాలి. ఇప్పటికే చెప్పుకుంటున్నారు అమెరికా వాళ్ళు, మీ ఇండియా వాళ్ళు వచ్చారంటే అన్ని దోచిపడేస్తారు, మీ ఇండియా వాళ్ళు బుద్ధి మారదు, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారని చాలామంది సోషల్ మీడియాలో అమెరికన్స్ వీడియోలు పెట్టిన వాళ్ళని కూడా చూసాం. హాల్స్కి వెళ్ళిన బిల్లులు కట్టకుండా వచ్చేయడం, అక్కడ ఏవోటి దొంగతనాలు చేయడం, ఇంతకన్నా చండాలు ఉందా చెప్పండి. ఆఖరికి కులాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే మన ఇండియన్స్ అనేసరికి మన వాళ్ళకి అభిమానం లేదనమాట. అయ్యో వీళ్ళు మన ఇండియన్స్, మన ప్రాంతం వాళ్ళు, చక్కగా ప్రేమగా కలిసి ఉందామని ఇలా లేదు. ఎవడు స్వార్థం వాడు చూసుకున్నాడు. ఏదో అమెరికా వెళ్ళేసరికి నేనే తోపు, నేనే గొప్ప, ఇప్పుడు కొత్తగా వచ్చావు నీ దగ్గర ఏమీ లేదని అన్నట్టు చీప్గా చూసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా పెట్టారు సోషల్ మీడియాలో. ఎలా అంటే అక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు ఒక కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక గ్రూప్ పెట్టుకుంటారంట. ఆ గ్రూప్లో డబ్బున్న వాళ్ళతోనే ఓ అని పూసుకుంటూ ఉంటారంట. కొత్తగా వెళ్ళి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యి పాపం వాళ్ళు అప్పుడప్పుడే సంపాదించుకుంటున్నారు అనుకోండి, తక్కువ జీతాలు అనుకోండి, ఒక చిన్న ఇంట్లో ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని తక్కువ చేసి చూడడం. పైగా మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే, వాళ్ళు ఏదో పేదవాళ్ళు అని అన్నట్టు, మీరు మాకు సూట్ అవ్వరు, మాకు సెట్ అవ్వరు, మేము బాగా డబ్బు ఉన్న వాళ్ళం, మీరు లేని వాళ్ళు అన్నట్టు ఈ రకంగా చూస్తున్నారంట. అంటే తెలుగు వాళ్ళు పోయే కాలం చూడండి ఎలా ఉందో. డబ్బున్న వాళ్ళంటే ఒకలాగా, డబ్బు లేని వాళ్ళంటే ఒకలాగా. మీరు ఇప్పుడే కొత్తగా వచ్చారా, మీ జాబ్ ఇదా, మీ దగ్గర కార్ లేదా అని ఇలా చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో పాపం మనలాగానే వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని ఇలాంటి ఆలోచన లేదు. మీరు కొత్తగా వచ్చారు, మీ దగ్గర ఏమీ లేదు, మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ స్థిరపడిపోయాం, అమెరికా అంతా మాదే అన్నట్టు ఇలాంటి ఫోజులన్నీ కొడుతూ ఉంటారనమాట. విదేశాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరేనండి, మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారని అంటే చక్కగా కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఒకరికొకరు ఆదుకునే విధంగా ఉండాలి. అది మన దేశం కాదు, మన బంధువులు ఎవరు సమయానికి రారు, మన అమ్మ నాన్న సమయానికి రారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనకు సాయం చేయాలి. మన తెలుగు వాళ్ళే ఒకరికొకరు సాయం చేసుకునే విధంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఆ కులమా, నువ్వు ఈ కులమా, నువ్వు నన్ను ముట్టుకోకు, మీ ఇంట్లో నేను ఏమీ తిన్నావు, మీ ఇంటికి రాను, నేను ఇది తిన్నావు అది తిన్నావు, మీరు వేరే కులం వాళ్ళని అక్కడికి వెళ్ళి ఇలాంటివి చూపించారు అనుకోండి, మాడేది మీ ముడ్డే. కాబట్టి వేరే దేశం వెళ్ళినప్పుడు చక్కగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇక్కడలాగానే అక్కడ కూడా చిల్లర పనులు చేయకండి. అనవసరంగా తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి.